బ్యాక్ టు బులెటిన్. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఓవైపు నగరాభివృద్ధి, మరోవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి కూడా యత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా మురికి కూపంగా మారిన హుస్సేన్ సాగర్ ని శుద్ది చేసే కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే సగం పని పూర్తయింది. నీటిని బయటకు విడుదల చేయడంతో పాటు గ్రేటర్ అధికారులు చేపట్టాల్సిన కార్యాచరణ కూడా ప్రభుత్వం ఇచ్చేసింది. ఇక దీని కిందే మరో సాగరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇంతకీ ఇది ఇప్పట్లో ప్రారంభమవుతుందా? వాచ్ ఇట్. ఉరుకుల పరుగుల జీవితంలో సాయంకాలం లేదంటే సెలవు దినాల్లో సరదాగా పిల్లలతో గడిపేందుకు హైదరాబాద్ నగరవాసులు వెతుక్కునే పార్కుల్లో ఇందిరా పార్క్ ఉంటుంది. అయితే ప్రేమ పక్షులే ఎక్కువగా ఇక్కడ కనిపించినా చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడికి వచ్చి సేద తీరుతూ ఉంటారు. నగరం నడిబొడ్డున ఉండడంతో అందరికీ అందుబాటులో ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ ఈ పార్కును అభివృద్ధి చేసింది. అయితే త్వరలో ఇది తన రూపాన్ని మార్చుకోబోతోంది. ఇందిరా పార్కులో మరో సాగరం రాబోతోంది. అదే వినాయక సాగర్. ఇందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పొద్దున లేస్తే హడావుడి, ట్రాఫిక్, ఆఫీస్ లేదా బిజినెస్, మళ్లీ ట్రాఫిక్, ఇల్లు. ఇది హైదరాబాద్ వాసుల బిజీ లైఫ్. కాస్త టైం దొరికితే సేద తీరేందుకు ఆహ్లాదకరమైన అనువైన ప్రాంతాల్లో ఇందిరా పార్క్ ఒకటి. చుట్టూ పచ్చని చెట్లు, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, బోటింగ్ సదుపాయం ఉన్న సువిశాలమైన పార్క్. పాదచారులు నిత్యం ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉదయం సాయంత్రం వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే పెరిగింది. దీనికి తోడు రాక్ పార్క్, తీరొక్క పూలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలంతా పార్కులోనే సందడి చేస్తుంటారు. సుమారు 30 ఎకరాల్లో ఈ పార్క్ విస్తరించి ఉంది. ఇలాంటి పార్కులో ప్రభుత్వం వినాయక్ నగర్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందిరా పార్కులో ఇప్పుడున్న బోటింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్ కేవలం 2 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 ఎకరాలు ఉన్న ఈ ట్యాంక్ ని సుమారు 10 నుంచి 15 ఎకరాలకు విస్తరింపజేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ నీటిని వినాయక్ సాగర్ కు విడుదల చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. కనీసం 12 ఎకరాల్లోనైనా చెరువు మాదిరిగా వినాయక్ సాగర్ ను తవ్వాలనుకుంటున్నారు. దీని లోతు కూడా 7 నుంచి 10 ఫీట్లు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సుమారు 10 నుంచి 15 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. ఇందిరా పార్కులనే ఉన్నటువంటి ఇప్పుడు 2 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక పాండ్ని దాన్ని ఇంకా బహుశా నేను అనుకుంటున్న దాన్ని ఒక 20-25 ఎకరాల కింద ఎక్కువ దాన్ని చేసి విస్తరింపజేసి ఒక 8-10 మీటర్లు కనుక డెప్త్ కనుక తీసినట్టయితే మనకు ఈ వినాయక ఉత్సవాలప్పుడు జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం దాన్ని వాడుకోవచ్చు. ఇది పెద్ద సాగర్ కాదు. అందులో మనము వినాయకుని పేరు మీద వినాయక సాగర్ అనేది మనం ఒకటి రెగ్యులర్గా హుస్సేన్ సాగర్కు నామకరణం చేస్తుండేది. కాబట్టి దానికి ఒక వినాయక సాగరే ప్రత్యేకంగా తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటుంది. వినాయక్ సాగర్ ను మొత్తం 12 ఎకరాల్లో నిర్మించడంతో పాటు సాగర్ చుట్టూ డబుల్ రోడ్ వేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వినాయక నిమజ్జన సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వినాయక్ సాగర్ చుట్టూ డబుల్ రోడ్ వేయడంతో పాటు పార్క్ లోపల కూడా రైలు లాంటి వెసులుబాటును కల్పించాలనుకుంటోంది. వినాయక విగ్రహాలు నిమజ్జనం తర్వాత ఆ ట్రైన్ ని పార్కే అప్పగించేలా ఏర్పాట్లు చేయనున్నారు. హుస్సేన్ సాగర్ కిందే ఇంత పెద్ద విస్తీర్ణంలో వినాయక్ సాగర్ నిర్మించడం సాంకేతికంగా ఇబ్బందులేవీ ఉండవా? భారీ హుస్సేన్ సాగర్ కింద ఇలాంటి నిర్మాణాల వల్ల ప్రమాదం ఉందా? లాంటి ఎన్నో అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణవేత్తలు మాత్రం వినాయక్ సాగర్ ని వ్యతిరేకిస్తున్నారు. నగరం నడిబొట్టున ఉన్న పార్క్ ని ఎందుకు తొలగించడం అని ప్రశ్నిస్తున్నారు. ఇందిరా పార్క్ ఏదైతే పర్పస్ సర్వ్ అవుతుందో, ఇట్ ఈస్ ద గ్రీన్ స్పేస్. థౌజండ్స్ ఆఫ్ మార్నింగ్ వాకర్స్ ఈవినింగ్ వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి వాళ్ళు వాక్ చేస్తున్నటువంటి అదొకటి. తర్వాత ఇందిరా పార్క్ ఈజ్ బేసికలీ ద ఓన్లీ ఆక్సిజన్ మాస్క్ దట్ ఈస్ అవైలబుల్. ఆ తర్వాత ఇక లేదు ఇటు సైడు, దట్ ఈస్ ద లాస్ట్ అన్నట్టు. సో ఒక ఆక్సిజన్ మాస్క్ను తొలగించడం అంటే ఈ ప్రాంత ప్రజలపైన వాళ్ళ యొక్క హెల్త్ పైన తీవ్ర ఇంప్లికేషన్స్ ఉంటాయి. దట్ హ్యాస్ టు బి. సో దానిపైన మొత్తం సైంటిఫిక్ స్టడీస్ చేసి
ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇవన్నీ చేసిన తర్వాత పబ్లిక్ హియరింగ్ పెట్టమనండి. ప్రజలు ఒప్పుకుంటే అట్నే చేయవచ్చు. అధికారులు ఇప్పటి వరకు వినాయక్ సాగర్ నిర్మాణానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నారు. అయితే ముందు హుస్సేన్ సాగర్ ను ఖాళీ చేయడం, ఆ తర్వాత వినాయక్ సాగర్ పనులు చేపట్టాలనే యోచనలో అధికారులున్నారు. ఈలోగానే వినాయక నిమజ్జనం రానే వచ్చేస్తోంది.